హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే వారాహి అమ్మవారి నవరాత్రులు రాబోతున్నాయి కదా. వారాహి అమ్మవారి గురించి కొంచెం తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు ప్రారంభమవుతాయండి. ఈ నెల జూలై 6వ తేదీ ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి జూలై 15 నవమి వరకు వారాహి అమ్మవారి నవరాత్రులను జరుపుకుంటారు. వారాహి దేవి అమ్మవారు శక్తి రూపాలలో ఒకటిగా కొలుస్తారు. నేను సప్తమాతృకల్లో ఒకటిగా, దశమహావిద్యల్లో ఒకటిగా కొలుస్తారు. ఈమె వరాహ రూపం కలిగి ఉంటుంది. ఈమెను లక్ష్మీ స్వరూపంగా కూడా చూడవచ్చు. శివుని నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రాహ్మిణి, వరాహం నుండి వరాహి ఉద్భవిస్తుంది. అమ్మవారి గురించి మనం తెలుసుకోవాలంటే పూర్వం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహంలోని నుండి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని, అతని సేనల్ని సంహరిస్తుంది. వారాహీదేవి ఒక గేదెను వాహనంగా చేసుకొని కత్తి, కవచం మరియు మేకను పట్టుకొని యుద్ధభూమిలో యుద్ధం చేసినట్టు మన పురాణాలు చెబుతున్నాయి. వారాహీదేవి ఉపాసనను అమావాస్య లేదా పౌర్ణమి తిథులలో నిర్వహిస్తారు. మాతకు ధాన్యం నైవేద్యంగా సమర్పిస్తారు. వారాహి అమ్మవారిని ఆరాధిస్తే జీవితంలో మనకెదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, అపారమైన జ్ఞానం సిద్ధిస్తుందని, విజయాలు సిద్ధిస్తాయని, కుండలిని జాగృతమవుతుందని చెప్తారు. వారాహి అమ్మవారు ఉగ్రరూపంలో కనపడినప్పటికీ కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి, ముఖ్య ప్రాణరక్షిణి. వారాహి నవరాత్రి పూజ దీక్ష చేయలేని పక్షంలో హయగ్రీవ స్వామి అగస్త్యుల వారికి చెప్పిన వారాహి 12 నామాలని అత్యంత శక్తివంతమైన నామాలుగా చెప్పవచ్చు. వారాహి అమ్మవారి 12 నామాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం పంచమ్యై నమః, ఓం దండనాథాయై నమః, ఓం సంకేతాయై నమః, ఓం సమయేశ్వర్యై నమః, ఓం సమయ సంకేతాయై నమః, ఓం వారాహ్యై నమః, ఓం ప్రోతిన్యై నమః, ఓం శివాయై నమః, ఓం వార్తాళ్యై నమః, ఓం మహాసేనాయై నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యాయై నమః, ఓం అరిఘ్నై నమః. వారాహి అమ్మవారి నవరాత్రి పూజ చేయలేని వాళ్ళు కనీసం ఈ 12 నామాల్ని విన్నా చదివినా అమ్మవారి అనుగ్రహం కలుగును. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ఇమీడియట్గా వస్తాయి.